మంచిది. మరోసారి దేవుని సన్నిధికి రావటానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి దేవుని స్తోత్రాలు. దేవుని మాట వినేవారి పట్ల దేవుడు ఏం చేస్తాడంటారు? ఏమో మేలు చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, వర్ధల చేస్తాడు, దీవిస్తాడు. సరే, దేవుని మాట వినటం వల్ల చాలా మేలు ఉన్నాయన్నమాట వాస్తవం. అయితే ఈరోజు నేను మరి దేవుని మాట వినటం వల్ల దేవుడు ఏం చేస్తాడన్న విషయాల్లో కొన్ని చెప్పటానికి ఇష్టపడతా ఉన్నాను. వాటి గురించి మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 6వ అధ్యాయము 22వ వచనం. నోవహు అట్లు చేసెను. అట్లు అంటే పూరీలు, అట్లు, చపాతీలుగా దేవుడు చెప్పినట్లుగా చేశాడు. దేవుడు ఏదైతే నోవహును చేయమన్నాడో చేసిన మొత్తం యావత్తంటే సమస్తాన్ని దేవుడు చెప్పినంత నోవహు చేశాడు. దేవుడు ఆజ్ఞాపించిందంతా నోవహు చేశాడు. అంటే నోవహు దేవుని మాట విన్నాడు. దేవునికి స్తోత్రం. 7వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుదాం. అది దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో నోవహుకి, నోవహు ఆ విధంగా చేశాడు. అంటే దేవుని మాట పూర్తిగా విన్నాడు. దేవుని మాట నోవహు విన్నందుకు దేవుడు ఏం చేశాడు? జలప్రలయం నుంచి కాపాడాడు, రక్షించాడు, క్షేమంగా చేర్చాడు, ఆశీర్వదించాడు, దీవించాడు, అవసరాలు తీర్చాడు. ఏమో ఇవన్నీ కూడా దేవుని మాట వినేవారి పట్ల దేవుడు చేస్తాడు. మనం కూడా దేవుని మాట వింటే నోవహును కాపాడినట్లు కాపాడుతాడు, నోవహును రక్షించినట్లు రక్షిస్తాడు, తోడుగా ఉంటాడు, అవసరాలు తీరుస్తాడు. 8వ అధ్యాయము 1వ వచనం. దేవుడు నోవహుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వాయువును విసర చేశాడు, నీళ్లను తగ్గిపోనట్టు చేశాడు. ఎందుకు? నోవహు వాడ నుంచి బయటకు వచ్చి మళ్ళా యథావిధంగా జీవించటానికి. అంటే దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు, నోవహు పట్ల శ్రద్ధ తీసుకున్నాడు కదా. మనం దేవుని మాట వింటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మన పట్ల శ్రద్ధ తీసుకుంటాడు, కావలసినంత చక్కగా ఏర్పాటు చేస్తాడు. చెప్పాడు, మీరు దిగి రండి అని నోవహుతో. నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు అందరూ కిందకి దిగి రమ్మన్నాడు. అంత సిద్ధపాటు చేసి వచ్చిన తర్వాత వారిని దీవించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి అని దీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ దేవుడు నోవహుకు ఎందుకు చేశాడు? ఆయన మాట విన్నందుకు. అంటే దేవుని మాట విన్న వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, వారి పట్ల శ్రద్ధ తీసుకుంటాడు, వారిని కాపాడుతాడు, వారిని రక్షిస్తాడు, మేలు చేస్తాడు. ఇవన్నీ నోవహు జీవితంలో మనం చూసాం. ఆ విధంగా నువ్విన్నా, నేనిన్నా, ఎవరిన్నా సరే దేవుడు ఆ విధంగా చేస్తాడు, శ్రద్ధ తీసుకుంటాడు. ఏమైనా అనుమానం ఉంది మీకు ఇందుట్లో? ఏమనుమానం లేదు. దేవుడు తప్పనిసరిగా ఆ విధంగా చేస్తాడు. లతా పట్ల కూడా దేవుడు జరిగించునుగాక. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం. అక్కడ అంటే అక్కడక్కడ కేరీతు వాగు దగ్గర
కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును తెచ్చి ఏలియాకు ఇస్తా ఉన్నాయి. ఈ కాకోలములు ఎప్పుడన్నా తీసుకొచ్చి ఇవ్వడం చూసారా మీరు చరిత్రలు ఎక్కడన్నా? ఇంకా మన దగ్గర ఉన్నాయి, తన్నుకెళ్తాయి, తీసుకెళ్తాయి. కానీ ఇక్కడ ఏలియా జీవించటానికి, ఏలియా పోషించబడటానికి కాకులు ఉదయాన్న అస్తమయాన్న 2 పూటల మాంసమును రొట్టెను తీసుకొచ్చే ఏర్పాటు ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు శ్రద్ధ తీసుకొని ఏలియాను పోషించాడు. అసాధారణమైన రీతిగా దేవుడు ఏ విధంగా అయినా పోషించగలడు, ఏమి తక్కువ కాకుండా కదా. అరణ్యములో కదా వారికి ఏమి తక్కువ కాకుండా ఆకాశ ధాన్యం ఇచ్చి పోషించాడు. దాని పేరే మన్నా. మాంసం కావాలంటే వాళ్ళకి పూరేడు పెట్లు ఇచ్చాడు. ఏమన్నా తక్కువైందా? సమృద్ధిగా ఇచ్చాడు. దేవుడు తన బిడ్డలను ఏ విధంగా అయినా పోషించగలడు. ఎందుకని ఈ విధంగా దేవుడు చేశాడంటారు? ఏలియా కూడా దేవుని మాట విన్నాడు. 2వ వచనం చదువుదాం. దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై, ఏలియా దేశం అంత కరువులో ఉంది, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి తూర్పు వైపుగా ప్రయాణం చేసి యోర్దాను ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర నువ్వు అక్కడ దాక్కొని ఉండు, అక్కడ ఉండు, నువ్వు అక్కడికి పోయి ఉండు. అక్కడికి నేను కాకోలముల ద్వారా ఆహారాన్ని పంపిస్తాను అని దేవుడు చెప్పాడు. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి సన్నివేశం జరగల, చూడలా. మరి ఎలా వెళ్ళగలిగాడు? నోవాకు కూడా వర్షం చూడలా, కానీ ఎలా వెళ్ళగలిగాడు? మాట విశ్వసించాడు దేవుణ్ణి, దేవుని మాట చొప్పున బయలుదేరి వెళ్ళాడు. కాబట్టి అక్కడికి కాకోలముల చేత ఆహారాన్ని పంపించి పోషించాడు లోటు లేకుండా. తర్వాత కేరీతు వాగు కాడ నీళ్లు ఎండిపోయినాయి, తాగటానికి నీళ్లు లేవు. వర్షం లేదు కదా, అందుకని వర్షం లేదు కాబట్టి వాగు కూడా ఎండిపోయింది, కేరీతు వాగు కూడా ఎండిపోయింది. ఇక దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏలి అడగల, ఏంటయ్యా మరి నన్ను కేరీతు వాగు దగ్గర ఉండమన్నావు, ఆ కాకోలములు తెచ్చే తినమన్నావు, అక్కడ నీళ్లు తాగమన్నావు, మరేంది అయిపోయినాయి కదా, మరేంటి నా పరిస్థితి అని అడగల. దేవుడు ముందుగానే శ్రద్ధ తీసుకొని ప్రత్యక్షమై, అయ్యా నువ్వు ఇక్కడ నుంచి సారెపోతుకి వెళ్ళమన్నాడు. అక్కడ ఒక విధవరాలికి నేను చెప్పాను నిన్ను పోషించమని అని చెప్పాడు. ఆయన బయలుదేరి వచ్చాడు. విధవరాలు పాపం, విధవరాలు ఆమెకేముంటుంది? భర్త లేడు, ఆమె బతుకుతుంది. ఆమె దగ్గర ఏముంటాయి? ఆమెం పెడుతుంది? ఈ డౌట్లు ఏమి రాలా. దేవుడు చెప్పాడు, బయలుదేరి వచ్చాడు. ఆ గవిని కాడుకు వచ్చాడు, పొలలేరుకుంటుంది. చూశాడు, ఆమె విధవరాలుగానే ఉంది. దేవుడు నాకు కనిపింపజేశాడని ఆమెను పిలిచాడు. అమ్మ మంచినీళ్ళు తీసుకొస్తావా అన్నాడు. మంచినీళ్ళు కూడా దొరకటం లేదు అక్కడ. ఎందుకంటే మంచినీళ్ళు ఇటువే ఒక గ్రేటు. కరువు, నీళ్లు వర్షం లేదు కదా, వాగులు కూడా ఎండిపోయినాయి కదా, నీళ్లు లేవు కదా, తాగటానికి నీళ్ళు ఇవ్వటమే గ్రేటు. మళ్ళీ అది కూడా గవిని ఎదుట ఉందేమో, ఆ ఇంటికాడ లేదు. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి నీళ్లు ముంచుకొని తెచ్చి ఇవ్వాలి. దైవజనుడని ఆమె తేవటానికి బయలుదేరితే కొంతమందికి ఉట్టి నీళ్ళు దిగవు. ఏదన్నా తింటానికి అమ్మ ఆ చేత్తోనే, అమ్మ రొట్టె ముక్క ఏమనంటే పట్టురా అమ్మ, నాకు ఉట్టి నీళ్ళు దిగవు కానీ ఒక మొక్క ఎత్తుకురా అన్నాడు. ఆ మనసు అస్సలు ఆమంటది,
అయ్యా దేవుడు సాక్షిగా చెబుతున్నాను, మా ఇంట్లో పట్టిడి పిండే, బుడ్డిలో కొంచెం నూనె, అది కూడా నా పిల్లవాడికి చేసి తినిపించి నేను వాడు తిన్నాక ఇక రేపు లేదు, అదే లాస్ట్, ఈ రోజు బతుకుదాం, ఇవాళ వరకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు, రేపు సత్తే చచ్చాములే అని అనుకుని పొలాల కోసం వచ్చానయ్యా, పొలలు ఏరుకొని తీసుకెళ్ళి అక్కడ అబ్బాయికి వండి పెట్టుకొని మేము తిని ఇవాళ వరకు బ్రతుకుతాం, ఇక రేపు చనిపోవటమే అని ఆమె చెప్పింది. అని అంటాడు, అదేం కాదు, నువ్వు ముందు నాకు అప్పం చేసి పోయి తీసుకురా అన్నాడు. ఈయన ఎక్కడ దొరికాడు నాకు, అరే మాకు లేదని ఒక పక్కన చెబుతుంటే మళ్ళీ నాకు తెమ్మంటాడు ఎందుకు ముందు అంది. సరే రాయ్యా, మరి ఎటుకూడి రొట్టె పెట్టాలి కదా, మంచిలు తాగాలి కదా, నేను చెయ్యాలి కదా, టైం అయింది కదా, మరి రా, మా ఇల్లు నీకు తెలియదు కదా, రా వెళ్దాం కలిసి అని అల్లా. వెళ్ళింది, రొట్టె కాల్చుకుంది, ఆ ఉన్న తొట్టులో ఉన్నదంతా ఊడ్చింది, ముద్ద చేసింది, కాల్చింది, ఆ నూనెతో ఇక తీసుకొని వచ్చింది. అక్కడే ఉన్నాడు, తిన్నాడు. ఇక అమ్మ దేవుడు చెప్పాడు, ఇక నీకేం కాదు, ఈ కరువు అయిపోయిందాక తొట్టిలో పిండి అవ్వదు, నూనె అయిపోదు అని చెప్పాడు. 3.5 సంవత్సరాలు అక్కడ అట్టానే అవుతా ఉంది, ఆమె పోషించబడతా ఉంది కదా. సారిపోతికి వెళ్ళమంటే వెళ్ళాడు. తర్వాత దేవుడు అన్నాడు మళ్ళీ ప్రత్యక్షమై, ఏలియా నువ్వు అహాబు దగ్గరికి వెళ్ళి ఆయన దర్శించు అన్నాడు. 18వ అధ్యాయం. 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. దర్శించమన్నాడు. ఇంకంతే, చెప్పటం ఆలస్యం. రాజుతోనా, రాజుతో వర్షం, అరే 3.5 సంవత్సరాలు ముట్టు వాన లేదు, వర్షం వచ్చిందని చెప్పమన్నాడు దేవుడు అని సందేహపడకుండా, అందులో మామూలు వ్యక్తులతో చెబితే పర్లా, రాజుగారితో చెప్పాలి పోయి. ఆయన ఆలస్యం చేయకోకుండా దేవుడు చెప్పాడు, నేను వెళ్తున్నాడు, అంతే వెళ్ళాడు. ఏమా మరి తర్వాత అన్నాడు, ఏలియా నువ్వు ఆ పర్వతం, ఓరేవు పర్వతం మీదకి వెళ్ళి అక్కడ నా సముఖమందు నువ్వు నిలబడు అన్నాడు. 19వ అధ్యాయం 11వ వచనం. అది ఓరేవు పర్వతం అన్నమాట. అంటే అడికెళ్ళాడు, 40 రోజులు ప్రయాణం చేసి ఆ పర్వతం మీదకి దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పట్టింది? 40 రోజులు, శక్తికి మించిన ప్రయాణం. అవును, దేవదూతల చేత ఆహారం పెట్టించాడు, తిన్నాడు, బయలుదేరాడు. ఆ భోజన బలముతో 40 రోజులు ఇంకేం తినల ప్రయాణం చేసి దేవుడు చెప్పినట్లుగా ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఉంచున్నాడు, నిలబడ్డాడు. నిజంగా ఎంత గొప్ప విషయం! ఈ విధంగా ఎవరు వినగలుగుతారు? ఏలియా అన్నాడు. దేవుడు మాట్లాడాడు, అయ్యా ఏలియా, నీవు మరల అరణ్య మార్గాన దమస్కు మీదుగా వెళ్ళి అక్కడ ప్రవేశించి సిరియా దేశం మీద అజాయేలునకు పట్టాభిషేకం చేయి, తర్వాత నీ తర్వాత ప్రవక్తగా ఉండటానికి ఎలీషాని అభిషేకించు అని చెప్పాడు. మళ్ళీ బయలుదేరాడు, అరణ్యంలో కూడా అడ్డం పడి మళ్ళీ ప్రయాణం చేసి వచ్చాడు, సిరియా దేశానికి వెళ్ళాడు, అక్కడ అజాయేల్ని అభిషేకించాడు. మళ్ళీ ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు, ఆ నరక దురుతున్నాడు, వాడు చెప్పాడు, వాడిని తీసుకొని వెళ్ళి వాడిని అభిషేకించాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట ఏలియా విన్నాడు. ఇంకేం అనుమానం ఉంది మీకు? ఎక్కడ వినలేదా? ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దేవుని మాట ఏలియా విన్నందుకు దేవుడు ఏం చేశాడు? పోషించాడు.
ఆ, మరణం చూడకోకుండా అగ్ని రథాలు పంపించి తీసుకెళ్ళాడు. చెప్పు. ఆ, ప్రార్థ- ఆ, అవును. నేను చెప్పేది ఏంటంటే దేవుని మాట ఏలియా ఎన్నందుకు దేవుడు ఏలియా మాట విన్నాడు. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. మనం దేవుని మాట వింటే మన మాట ఆయన వింటాడు. మనమేమో దేవుని మాట వినం. మన మాట మనకు కావాల్సినవన్నీ దేవుడు చెయ్యాలని చూస్తాం. అది న్యాయం అంటారా, ధర్మం అంటారా? కానే కాదు. మీరు దేవుని మాట వినండి, దేవుడు మీ మాట వింటాడు. అయ్యా, నన్ను చేర్చుకున్న ఈ ఎదవరాలి యొక్క కుమారుడు చచ్చిపోయాడు, వాడి ప్రాణాన్ని మరలా రప్పించయ్యా అని దేవుడిని అడిగాడు. దేవుడు రప్పించాడా? వెంటనే ఏలే చెప్పి, ఇది కష్టమైన పని కదా, ఇది మానవులు చేయగలిగిన పని కాదు. అయినా నా మాట విన్నాడు. 17 అధ్యాయం 21 వచ్చిన నా ప్రార్థన నేను ఈ చిన్నవాని ప్రాణం మరలా రానిమ్ము అని ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన విని ఆ చిన్నవాడి ప్రాణాన్ని రప్పించాడు. దేవునికి స్తోత్రం. నిజంగా మనం దేవుని మాట వినగలిగితే నువ్వు ఏ ప్రార్థన చేసినా, నువ్వు ఏది అడిగినా దేవుడు చేస్తాడు. మనం ఇంతేగా మనం చేయటానికి. ఇదే ఈరోజు మీకు నేర్పుతున్నాను నేను. మీరు వినండి దేవుడి మాట, దేవుడు మీరు ఏది అడిగితే చేస్తాడు. మనకే వినటానికి మనసు లేనప్పుడు దేవుడు ఏమి వింటాడంటారు? 450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది అషారాదేవి ప్రవక్తలు, 850 మంది దహన బలి కోసం గంతులేసి, కేకలేసి, రవచ్చేసి, ఒళ్ళుగోసుకొని, కొడాలతో కొట్టుకొని అగ్ని కురిపించలేకపోయారు. కానీ ఏలియా ఒక్కడు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చి అదంతా కాల్చివేసి గంధకంలో ఉన్న నీళ్ళు ఆవిరి చేసింది కదా. ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. 18 అధ్యాయం 38 వచ్చింది. విశ్వాసులు చేసినా చేయకపోయినా అసలు చేయటం మంచిది. సేవకులు తప్పనిసరిగా దేవుని మాట వినాలి. నేను ఎప్పుడు లతా కోసం ఎప్పుడు ప్రార్థన చేసిన ఏలియా వాళ్ళు కనపడతారు, మోషే కనపడతాడు, యోనా గారు కనపడతాడు. ఒకసారి చెప్పాను, యోనా ఇది నీకు తగునా అని ఒక అంశం చెప్పా లతా కోసం. అప్పటికి ఇంకా దేవుని మార్గంలోకి రాల అమ్మాయి. దేవుడు నేను వచ్చిన కొత్తలోనే చెప్పా, అరే నువ్వు దేవుని సేవ చేయాలమ్మా, దేవుడు నిన్ను నాకు చూపించాడు, నువ్వు దేవుని పని చేయాలి ఎప్పుడు తప్పనిసరిగా అని చెప్పా. అమ్మాయి ఇప్పుడు టీచర్ చేస్తుంది కదా, జిఎంఎస్ ఈశ్వర అందుట్లో టీచర్గా చేస్తుంది. టీచర్ పని కాదురా, నువ్వు దేవుడు పని చేయాలమ్మా అని చెప్పినప్పుడు చెప్పా, యోనా నీకు ఇది తగునా అన్న అంశం చెప్పా. ఎందుకని కనపడతావు నాకు ఇప్పుడు ప్రార్థన చేసి ఈరోజు కూడా ప్రార్థన నిన్న పాపం అమ్మాయి ప్రేమ విందు ఏర్పాటు చేసి చక్కగా కృతజ్ఞత చెల్లించింది అని ప్రార్థన చేశా. ప్రార్థన చేసిన నాకు దేవుడు చూపించింది దేవుని మాట వినటం. దేవుని మాట ఎందుకు వినాలి అన్న దానికి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం మన గురించే కాదు, సంఘం అందరి గురించి మనం ప్రార్థన చేయాలి. మనం చేసిన సంఘంలో జరగాలి, మనం నిలబడాలి అంటే దేవుడు చెయ్యాలి. దేవుడు చెయ్యాలంటే ముందు మనం మాట వినాలి. అది లేకపోతే ఇక్కడ నేను ఉండగలగనా? అందరం మేధావులు ఈ ఊర్లో పరిచర్య చేయటం అంత తేలికైన విషయం కాదు. దేవుడు కార్యాలు చేయకపోతే నన్ను ఎప్పుడో తీసేసేవాళ్ళు. 22 సంవత్సరాలు ఇక్కడ నేను పరిచర్య చేయగలిగేవాడిని కాదు. దేవుడు గొప్పవాడు, నిజం. కాబట్టి మనం దేవుడు చేయగలడు, దేవుడు చేస్తాడు. ఎప్పుడు
మనం కూడా దేవుడు చెప్పినట్లుగా ఇంటే నిజమమ్మ. మనం ఇంటే దేవుడు ఏదైనా చేస్తాడు. అసాధ్యమైన కార్యాలు దేవుడు చేయగలుగుతాడన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో, నేను నిజంగా దైవజనుడిని అయితే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఈ 50 మందిని కాల్చివేయును గాక అన్నాడు. వెంటనే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి 50 మందిని కాల్చేసింది. ఎందుకంటే గౌరవంగా మాట్లాడాల. పాస్టర్ గారిని చీపుగా మాట్లాడారు. రాజుగారు పిలుస్తున్నాడా, రమ్మన్నాడయా అని ఇదిగా మాట్లాడారు. అందుకని వాళ్ళు కాల్చేశాడు. మళ్ళీ రాజుగారు ఇంకొక 50 మందిని పంపించాడు. వారు కూడా వచ్చారు. 12వ వచనం, అగ్ని ఆకాశం నుంచి దిగొచ్చి ఈ 50 మందిని కాల్చును గాక అన్నాడు. దిగొచ్చింది. ఏలియా ఏది చేస్తే ఏమంటే అది చేస్తున్నాడు దేవుడు. కారణం ఏమిటంటే దేవుడు చెప్పిందల్లా ఏలియా చేశాడు కాబట్టి. మీ అందరికీ నేను బతిమిలాడి ఆత్మీయ తండ్రిగా చెప్పేది ఏంటంటే, దేవుడు చెప్పినట్లు మీరు చేయండి. మీరు చెప్పినట్లు దేవుడు చేస్తాడు. మీ కోరికలన్నీ దేవుడు చేస్తాడు. మీరు చేయకోకుండా దేవుణ్ణి అడిగితే లాభం ఏమీ లేదని మీ అందరికీ నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. మోషేను దేవుడు దర్శించాడు. మోషే జన్మ కూడా ఒక ప్రత్యేకమైంది కదా. పురుషులు పిల్లల్ని బతకని సమయాల్లో పుట్టాడు. వాళ్ళ అమ్మో నాన్న, అవును, అమ్మురాము, యకోబేదు వాళ్ళు 3 నెలలు దాయలేని పరిస్థితుల్లో నైన్ నదిలో జమ్ము పెట్టెల్లో పెట్టి అక్కడ పెట్టారు. అప్పుడు మిరియాము ఉంది. అదే టైంలో ఫరో కుమార్తె రావటం చూసి ఇజ్రాయేల్ సంతానం అని గుర్తించటం, అయినా పెంచటం, మళ్ళీ మిరియాము వెళ్ళి వాళ్ళమ్మనే పెంచటానికి తీసుకురావటం, ఇవన్నీ ఒక ప్రణాళిక. మోషే గారు ఐగుప్తు యొక్క విద్యలన్నీ కూడా నేర్చుకోవటం, తర్వాత తల్లి వారి యొక్క బానిసత్వాన్ని గురించి చెప్పటం, ఎందుకని ఈ విధంగా బానిసత్వం వచ్చిందని కనుక్కోవటం, ఒకరిని చంపి ఇసుగులో పెట్టడం, రెండోసారి వీళ్ళు మాట్లాడడం, ఇశ్రాయేలు పోట్లాడుకుంటే, అరే మీరు పోట్లాడుకోవటం ఏందిరా, అది తప్పురా అంటే, ఎవరు మమ్మల్ని న్యాయం పెట్టారు, వాడిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపుతాం అని వాళ్ళకి తెలిసిపోయిద్దని మిద్యాన్ దేశానికి పారిపోయాడు. అక్కడ గొర్రెలు కాశాడు 40 సంవత్సరాలు. అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. పొద కాలిపోతుంది కానీ మండుతుంది కానీ కాలిపోటల్లా ఇంతగా ఉంది. వెళ్ళాడు చూద్దామని. మండుతుంది, అగ్నితో మండుతుంది కానీ అది కాలిపోవట్లా. వింతగా ఉందని వెళ్ళేళ్ళకే పొదలో నుంచి దేవుడు మాట్లాడాడు, మోషే మోషే అని కదా. చెప్పులు ఇడవమన్నాడు దేవుడు. ఫరో ఇజ్రాయేల్ కష్టాల గురించి, ఫరో దగ్గరికి పంపించాల్సిన విషయాల గురించి చెప్పాడు. ఎన్నెన్నో సాకులు చెప్పినా కూడా తప్పనిసరిగా వెళ్ళాడు. ఎవరికైతే భయపడి పారిపోయాడో ఆయన దగ్గరికే మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. అయినా దేవుడు చెప్పిన మాటకు లోబడి వెళ్ళాడు. ఫరోతో మాట్లాడాడు. అహరోను తోడుగా ఉన్నాడు. ఎన్నోసార్లు చేసినా కూడా వాడు కాంచేపు ఒప్పుకుంటాడు, కాంచేపు ఒప్పుకోడు. ఈ విధంగా జరుగుతూ ఉంది ఏమ్మా. అయినా మోషే గారు దేవుడు చెప్పినట్టు చేశాడా చేయలేదా? చేశాడు. ఇప్పుడు ఇంకో మాట చదువుదాం. 8వ అధ్యాయం నిర్గమాకాండం 31వ వచనం. ఏం చేశాడు దేవుడు? మోషే చెప్పినట్టు చేశాడు. మోషే చెప్పినట్టు ఎందుకు చేశాడు? ఇదే సూత్రం. ఈ యొక్క చిన్న లాజిక్ మిస్ అయ్యి దేవుని మాట వినుకోకుండా మనం చాలా పోగొట్టుకుంటున్నాం, చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినండి. యోనా ఉన్నాడు.
మొదటి అధ్యాయం మొదటి వచనం. నినివే పట్టణానికి వెళ్ళి వారి యొక్క దుస్థితి గురించి ప్రకటించమన్నాడు. కానీ ఈయన తర్షీషుకి వెళ్ళటానికి పారిపోయాడు. ఏం జరిగింది? సముద్రం మీద దేవుడు గొప్ప తుఫాను పుట్టిస్తే వాడ బద్దలయ్యే గతి వస్తుంది కదా. ఆఖరికి యోనాను సముద్రంలో ఎత్తి పడేయాల్సి వచ్చింది. అయినా దేవుడు, కనికరం కలిగిన దేవుడు తిమింగలాన్ని పంపించి మింగించి దేవుడు చెప్పినటువంటి నినివే పట్టణంలో కట్టించాడు. అక్కడ ఒక దిన ప్రయాణం ప్రకటించాడు యోన. ఎవరిని ఎలా దారికి తేవాలో తెలుసు తెలుసు. అతనికి బుద్ధి కూడా నేర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గాడిదలు పోయి ఎత్తుక్కున్నటువంటి సౌలుని ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజుగా దేవుడు చేశాడు. చేస్తే సౌలు దేవుని మాట వినలేదండి. 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 10వ వచనం. కాదురా, 15వ అధ్యాయము. నా ఆజ్ఞలను గై కొనటం లేదు. అది దేవుడు చేసిన మేలును బట్టి దేవుడు సంతాపపడే విధంగా మనం ప్రవర్తించకూడదు, మనం జీవించకూడదు. ఎప్పుడు దేవుడు సంతాపడతాడు? దేవుని మాట విన్నప్పుడు. నేను ఎంతగా వాడిని గాడిదలు కాసుకునేవాడిని తీసుకొచ్చి అల్పుడుగా ఉన్న సమయంలో ఇజ్రాయేల్ మీద నేను రాజుగా చేస్తే నా ఆజ్ఞలను లెక్క చేయటం లేదు, అవివేక పనులు చేస్తున్నాడు అని చెబితే సమూయేలు వచ్చి ఏంది అట చేసావంటే ఇంక అంటాడు, నేను విన్నాను, దేవుడు మాట విన్నాను అంటాడు. అరుపులేదురా మరి అన్నాడు. ఇంకొక మాట చెప్పాడు, బలులు అర్పించట కన్నా కూడా, నైవేద్యం అర్పించట కన్నా దేవుడు మాట ఏంటో శ్రేష్టం. 22వ వచనం అది. దేవుని మాట ఏంటో శ్రేష్టం అని సమూయేలు సౌలుకు చెప్పాడు. చదువమ్మ. సంతోషించడు. బలులు అర్పించుట కంటే, ఆజ్ఞలు గైకొనుట అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. కాబట్టి మాట నన్ను చెబితే నేను పాపం చేశాను కానీ నన్ను పోగొడతానికి రమ్మా అన్నాడు. అప్పటి నుంచి విడిచిపోయాడు. నేనే విడిచేశాను, నా కృపను చూపటం మానేశాను, నువ్వెందుకు ఆడి గురించి బాధపడతావు, నువ్వు యెషయా ఇంటికి వెళ్ళి నేను చూపించేవాడిని అభిషేకించమని పంపితే రెండోసారి దావీదుని అభిషేకించారు. సౌలుకి ఫిలిష్తీయులు ఎదురయ్యి చంపబోయే సమయంలో భయపడి దేవునికి ప్రార్థన చేశాడు. 28వ అధ్యాయం 5వ వచనం. దేవుడిని విచారణ ప్రార్థన చేశాడు, అడిగాడు. కానీ దేవుడు దేని ద్వారా కూడా ఊరీము తూరీము అన్నాయి ఉన్నాయి, ప్రవక్తల ద్వారా కూడా, ఎవరి ద్వారా కూడా ఏమి సెలవివ్వలేదు. ఎందుకని? మాట లేదు. దేవుని మాట వినలేదు కాబట్టి సౌలు ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు జవాబు చెప్పాల. మనం దేవుని మాట వినుకోకుండా మనం ఎంత ఎక్కువ ప్రార్థనలు చేసినా, ఎక్కువసార్లు ప్రార్థనలు పెట్టించుకున్నా మన ప్రార్థన వల్ల ఫలితం ఉండదు. అర్థమైంది అనుకుంటా కదండి. వెరీ గుడ్, మంచోళ్ళరు మీరు. కాబట్టి అమ్మా దేవుని మాట వినండిరా, వినండి, దేవుడు చేస్తాడు. ఆఖరికి ఏం చేశాడంటే కర్ణ పిశాచం కలిగినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళాడు మారు వేసుకొని. అదే అతనికి సావుకు కారణమైందని మొదటి దినవృత్తాంతంలో రాశారు. 10వ అధ్యాయం చూడండి, 13వ వచనం చూడమ్మా. దేవుని యొక్క మాట వినక, ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేశాడు. దేవుని మాట వినకపోవటం అన్నది మనం చేసే ద్రోహాల్లో పెద్ద ద్రోహం. అదే
దేవుడు మనకు అన్ని చేసి పెడుతున్నా కూడా దేవుని లెక్క చేయకోకుండా, దేవుని సన్నిధికి రాకోకుండా, భయభక్తులు లేకుండా, దేవుడు మాట వినుకోకుండా బతికేస్తాం, అయిపోయింది గడిసి బతికేసినట్టుగా బతికేస్తే తర్వాత నష్టపోతాం. విచారణ చేయక కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరికి వెళ్ళి అందుకోసం సౌలు మరణం అయ్యాడని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటే దేవుడు మనం చెప్పినట్టు వింటాడు, మన పట్ల శ్రద్ధ తీసుకుంటాడు, పోషిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు, తోడుగా ఉంటాడు. ఆ విషయాన్ని గమనించి దేవుని మాట వినండి. ఇంకెవరి మాట వింటారో మనం దేవుని మాట వినకపోతే సమస్తం చేస్తుంది ఆయన. చెప్పటానికి మనం చెబుతున్న సాక్ష్యం, నేనేమై ఉన్నాను అది కేవలం దేవుని కృప అని చెప్పగలుగుతున్నాం. కానీ మరి దేవుని మాట ఎంతవరకు వినగలుగుతున్నాం, దేవుని ఆజ్ఞలు ఎంతవరకు పాటించగలుగుతున్నాం అన్న విషయాన్ని గమనించండి. ఇక నుంచి అయినా సరే మీరందరూ కూడా, మనమందరం కూడా దేవుని మాట విని దేవుని పొందుకోవాలని తెలియజేస్తూ ఈ మాటని ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించి లత పట్ల మరి దేవుడు కార్యాలు జరిగించునుగాక. ఆమేన్.